అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి నాలుకను గురించి తెలుసుకుందాం. నాలుక మన శరీరంలో ఒక చిన్న అవయవం, కానీ అది చాలా పెద్ద డ్యామేజ్ని చేస్తుంది మన శరీరానికి. కానీ ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవ మరణములు నాలుక వశంలో ఉన్నవి. అంటే మనం ఎప్పుడు జీవపు మాటలు పలుకుతేనే కానీ మనము జీవించగలుగుతాం. ఎప్పుడైతే మనము మరణానికి సంబంధించి అంటే దుఃఖానికి సంబంధించిన మాటలు, నెగిటివ్ మాటలు పలుకుతే అది నెగిటివే జరుగుతుంది. అంటే నాలుకకు అంత శక్తి ఉంటుంది. అందుకే బైబిల్లో నుంచి మనం ఎప్పుడు కూడా క్రీస్తును గురించిన మాటలు, ఎందుకంటే దేవుడు యోహాను 1:1 ప్రకారము ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి మన కోసం తన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధుగా చేసి ఈ లోకంలో వచ్చాడు. కాబట్టి వచ్చినందుకు మనము ఆయన జీవానికి సంబంధించిన మాటలు మాట్లాడాలి. అయితే జీవ మరణములు నాలుక వశంలో ఉన్నవి. నరుని నాలుక